తమిళనాడులో ఎన్నికల తర్వాత అందరి కన్ను మొత్తం తిరించి ఉప ఎన్నికలపైనే పడింది. అక్కడ ఆ ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారు? ఒకవేళ అధికారంలో ఉన్న టీవీకే పార్టీ ప్రజల మద్దతు ఆ విధంగానే ఉంటుందా? మరి డీఎంకే పార్టీ ఓటమికి గురైంది కాబట్టి ఆ సానుభూతి ఏమన్నా ఉంటుందా అనే విధంగా అక్కడ చర్చలైతే ఇప్పుడే ముమ్మరంగా జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే డీఎంకే అధ్యక్షులైన స్టాలిన్ అక్కడ పోటీ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. తను ఎమ్మెల్యే కూడా ఓడిపోవడంతో అక్కడ పోటీ చేయాలి, ఖచ్చితంగా గెలవాలి అన్నట్టుగా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ వర్క్ అయితే స్టార్ట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. మనకు తెలిసిన విషయమే. టీవీకే అధ్యక్షులు విజయ్ గారు 2 స్థానాల్లో పోటీ చేశారు. 2 స్థానాల్లో కూడా ఘన విజయం సాధించారు. అక్కడ తిరుచి నుండి తను ఏదైతే గెలిచారో దానికి రాజీనామా కూడా చేయడం అయితే జరిగింది. అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ ఉప ఎన్నిక ఇప్పుడు పార్టీలకు సంబంధించి కూడా కీలకంగా మారబోతా ఉంది. ఇటు టీవీకే నుండి కూడా అంటే ఏదైతే కూటమిగా ఉన్నారో సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు ఏవైతే కూటమిగా ఉన్నారో ఆ కూటమి నుండి కూడా వీసీకే అధ్యక్షులకి అక్కడ కేటాయించాలి అన్నట్టుగా ముందు నుండి కూడా డిమాండ్ ఉంది. కాబట్టి అక్కడ వీసీకే సంబంధించిన అభ్యర్థి ఉండబోతా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా డిఎంకే సంబంధించిన అధ్యక్షులు స్టాలిన్ కూడా బరిలో ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. తన ఓటమి తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని కూడా తిరుచి నుండి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే డిఎంకే నేతలు కూడా కొంత ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. 6 నెలల్లో విజయ్ గారి గవర్నమెంట్ పడిపోతుంది, విజయ్ గారి గవర్నమెంట్ పోయిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల్లో మళ్ళీ స్టాలిన్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు, తిరుచి నుండి ఖచ్చితంగా మళ్ళీ డిఎంకే ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఆ వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే అవి వాస్తవానికి అలాంటిది ఏం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తనకి బలమైన అభ్యర్థులు అయితే 120 మంది ఎమ్మెల్యేల మద్దతు అయితే టీవీకే పార్టీకి అయితే ఉంది. కాబట్టి అలాంటిది ఏమైతే జరగకపోవచ్చు. ఇంకా అన్న డిఎంకే నేతలు కూడా ఇటు ఏదైతే టీవీకేకి భరోసాగా ఉన్నారు కాబట్టి అలాంటిది అయితే జరగకపోవచ్చు. కాకుంటే వాళ్ళ యొక్క సంతృప్తి కోసం డిఎంకే నేతలు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. కాకుంటే ఏదైతే తిరుచి నుండి మాత్రము డిఎంకే అధ్యక్షులు స్టాలిన్ గారు అయితే బరిలో ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికోసం ఇప్పటి నుండే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే జనాలని అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రణాళిక చేసుకుంటూ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఈ ఎన్నిక ఒక ప్రభుత్వానికి ఒక ఓటమి చవి చూసిన నేతకి ఇద్దరి మధ్యలో అంటే డిఎంకే వర్సెస్ టీవీకే అనే విధంగా ఈ ఎన్నికలు అయితే ఉండబోతా ఉన్నాయి. టీవీకే కూడా అంత సులభంగా వదులుకునే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే మొన్న కూడా ఎన్నికలలో 25,000 మెజార్టీతో విజయ్ గారు గెలిచారు కాబట్టి మళ్ళీ కూడా అంతే మెజార్టీ కాకపోయినా కానీ అంత కొంత మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకుండా ఇక్కడ డిఎంకే స్టాలిన్ కూడా చిన్న తరహా మనం చూడొద్దు. ఎందుకంటే తాను కూడా రాజకీయంగా దాదాపుగా 40 సంవత్సరాల నుండి ఉన్నారు కాబట్టి ఏదైనా జరగచ్చు అనే విధంగా రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఏ విధంగా ఉంటుందనేది.